రూట్లలో బస్ సర్వీసులు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 3 మార్గాల్లో ప్రవేశపెట్టిన నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం గన్నేరువరం మండలం గుండ్లపల్లి వద్ద జెండా ఊపి ప్రారంభించారు. కరీంనగర్ నుంచి గన్నేరువరం, బెజ్జంకి మీదుగా హైదరాబాద్, కరీంనగర్ నుంచి గన్నేరువరం, కరీంనగర్ నుంచి బెజ్జంకి, రేపాక మీదుగా ఇల్లంతకుంటకు నడిచే బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన పార్టీ నాయకులు, ఆర్టీసీ అధికారులతో కలిసి బస్సులో టిక్కెట్టు తీసుకుని కొంత దూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమైన విషయమన్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, ఇతర ప్రయాణికులకు ఈ సర్వీసులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. గతంలో సరైన బస్సు సౌకర్యం లేక ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేదని, దీంతో అధిక ప్రయాణ ఖర్చులు భరించాల్సి వచ్చేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, అందుబాటు ధరలో ప్రయాణించే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. 3 మార్గాల్లో బస్సులు నడిపేందుకు సహకరించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ప్రారంభించిన బస్సు సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రయాణికుల ఆదరణను బట్టి భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు, అదనపు ట్రిప్పులు అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేస్తామని చెప్పారు. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం కూడా అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగమని, మానకొండూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు తన వంతు కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఆర్టీసీ కరీంనగర్ డిపో మేనేజర్ ఐ విజయ మాధురి, అధికారులు పడాల రవీందర్, లక్ష్మయ్య, సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్, ముస్కు ఉపేందర్ రెడ్డి, మాతంగి అనిల్, మన్మోహన్ రావు, సిహెచ్ శ్రీధర్ రెడ్డి, బుర్ర తిరుపతిగౌడ్, న్యాత జీవన్, సురేందర్ రెడ్డి, సంతోష్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.